హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. సగ్గుబియ్యం బోండాలన్నమాట. ఇన్స్టెంట్గా చాలా మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక చిన్న కప్తో నేనైతే సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను నైలాన్ సబ్బియ్యం అయితే తీసుకుంటున్నాను. మీరు పిండి సబ్బియ్యంతో కూడా చేసుకోవచ్చండి బోండాలు అయితే. ఈ సబ్బియ్యంని అయితే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకు కొంచెం పొంగినట్టుగా వస్తుంది, కొంచెం పెద్ద సైజుగా అవుతుందండి. మనకు టప్ టప్ అని సౌండ్ కూడా వస్తుంది. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మీకే అర్థమైపోతుంది. అలా కొంచెం పొంగే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టే టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్ సగ్గుబియ్యంకి 3 కప్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలండి. నార్మల్గా యూజ్ చేసే బియ్యం పిండి. ఇందులో రుచికి సరిపడిన ఉప్పు, అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కమ్మని పెరుగు అయితే వేస్తున్నానండి నేను. మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. బట్ నా దగ్గర లేదని నేను ఇలా కమ్మని పెరుగుతోనే వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. హీట్ అయిపోయింది. పిండి మనకు నార్మల్ బోండా కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఇక్కడ నేను దేవుడికి నైవేద్యంగా చేస్తున్నానండి. అందుకనే ఇందులో ఉల్లిపాయలు అయితే వేయకుండా ఇలానే బోండా అయితే వేసేసుకుంటున్నానండి. మనము సగ్గుబియ్యం నానబెట్టి కూడా చేసుకోవచ్చండి. బట్ టైం లేనప్పుడైతే ఇలా ఇన్స్టెంట్గా సగ్గుబియ్యం ఫ్రై చేసేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. రెండు ఒకటేలాగే ఉంటుంది. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలంటే కూడా ఇలా ఇన్స్టెంట్గా ఈ బోండా అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దేవుడికి సెపరేట్గా తీసి పక్కన పెట్టేశాను కదండి. ఇప్పుడు మిగిలిన పిండిలోకి అయితే కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ నేను కమ్మని పెరుగు వేశాను కాబట్టి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నానండి. మీరు పుల్లని పెరుగు వేసేలా ఉంటే ఈ నిమ్మరసం అయితే అవసరం లేదండి. నిమ్మరసం కానీ లేకుంటే లెమన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఫైనలీ కొద్దిగా వంట సోడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మనకు ఈ సగ్గుబియ్యం అనేది చక్కగా నానింది, చూసారా? ఇలా ఉంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పుల్లని పెరుగుతో చేస్తే చాలా బాగుంటుందండి రుచి అయితే. అలా లేనప్పుడు నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే బాగుంటుంది. పిండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఆల్రెడీ ఆయిల్ అయితే వేడిగా ఉంది కదండి. ఇందులోకి మనం ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవటమే. ఈ బోండా అయితే మనకు ఈవినింగ్ స్నాక్ లాగాను బాగుంటుంది. ఇంకా దేవుడికి నైవేద్యం చేయటానికి, లేకుంటే మనము టిఫిన్స్లోకి, రైస్లోకి, ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా, పుల్లగా, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా ఎంత సింపుల్ కదండి. చూసారు కదా, సగ్గుబియ్యం కలిపేసుకొని చేసేసుకోవటమే. ఇలా మీకు ఏ సైజ్ బోండా కావాలో అలా మనము ప్రిపేర్ చేసేసుకోవటమేనండి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ పిండి కొంచెం ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, ఇలా బోండాలే వేసుకొని తినాలని ఏమీ లేదండి. వీటిని మనము ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కట్లెట్ లాగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుందండి. అంతవరకు ఇలా ఆయిల్ డ్రాప్ చేసుకుంటూ రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ బోండా అయితే మనకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే రాదండి. ఇలానే వస్తుంది షేప్ అయితే. సో మీరు రౌండ్ షేప్ రాలేదని ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎలా అయినా మనకు టేస్ట్ అయితే మాత్రం ఒకటేలాగే ఉంటుంది. బట్ రౌండ్ సైజ్ అయితే రాదు, ఇలానే వస్తుంది. ఇలా చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది.
చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే శనగపిండి బోండాలు, మైసూర్ బోండాలు కాకుండా ఇలా ఒకసారి సగ్గుబియ్యం బోండాలు అయితే ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటున్న కొద్దీ తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ స్నాక్ కదా. నేనైతే ఇక్కడ దేవుడికి నైవేద్యం చేసుకున్నాను. మిగిలిన వాటితో ఇలా అయితే బోండాలు అయితే వేసేసుకున్నానండి. ఇలా మిగిలిన పిండితో కూడా బోండాలు అయితే వేసుకోవటమే అనమాట. ఈ సగ్గుబియ్యం బోండాలకైతే మనము టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుంది. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చూడటానికే ఎంత బాగుంది కదండి. మంచి క్రిస్పీగా ఇలా టమాటో కెచప్తో నంచుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదండి ఈవినింగ్. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.